చైనా జడిసేలా సొరంగమట 13,000 అడుగుల ఎత్తున నిర్మాణం. డ్రాగన్ దేశం సరిహద్దుకు సేనల తరలింపు సులభం. సో చైనా భారత్ బార్డర్లోకి బలగాలను తరలించడానికి ఈజీగా ఉండడానికి దేశ రక్షణ కోసం దాదాపు 13,000 అడుగుల ఎత్తున ఈ సొరంగాన్ని నిర్మిస్తున్నారట. సేలా సొరంగం లోపలి భాగం ఇగో ఇది. డ్రాగన్ దేశం సరిహద్దుకు మన సేనలని తరలించడానికి ఇది సులభంగా ఉంటుందని చెప్తా ఉన్నారు. భారత్ చైనా సరిహద్దులో వ్యూహాత్మక ప్రాంతమైన తవాంగ్కు ఎలాంటి వాతావరణంలో అయినా సైనిక బలగాలను సాయుధ సంపత్తిని తరలించేందుకు ఉపయోగపడేలా సేలా సొరంగ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం వర్చువల్ విధానంలో జాతికి అంకితం చేశారు. సముద్ర మట్టానికి దాదాపు 13,000 అడుగుల ఎత్తున చేపట్టిన ఈ నిర్మాణం ప్రపంచంలోనే పొడవైన జంట మార్గాల సొరంగంగా నిలవబోతున్నది. టోటల్ వరల్డ్లోనే అతి ఎత్తైనటువంటి అంటే అంత ఎత్తులో నిర్మించిన అంత పొడవైన సొరంగ మార్గం అట. అస్సాంలోని తేజ్పూర్ను అరుణాచల్ ప్రదేశ్లోని కమెంగ్ జిల్లాతో కలిపేలా 825 కోట్ల ఖర్చుతో దీన్ని నిర్మించారు. మంచు కొండ చర్యలు విరిగిపడడం వల్ల రాకపోకలకు అడ్డంకులు ఎదురయ్యే పరిస్థితులను ఈ మార్గంతో అధిగమించవచ్చు. అనేక సవాళ్లను ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ సరిహద్దు రహదారుల సంస్థ ఈ సొరంగాన్ని కేవలం 5 సంవత్సరాల వ్యవధిలో నిర్మించింది. 2019 ఫిబ్రవరి 9న మోదీ దీనికి శంకుస్థాపన చేశారు. సో ఇది ఇప్పుడు అది కంప్లీట్ అయింది. నిజానికి ఇవి జంట సొరంగాలు. మొదటిది టన్నెల్ 1 1003 మీటర్ల పొడవుతో ఒకే మార్గంగా ఉంటుందట. రెండోది 2 సొరంగ మార్గాలతో 1595 మీటర్ల పొడవున ఉంటుంది. ఈ రెండింటినీ కలిపే అనుసంధాన రహదారి పొడవు 1300 మీటర్లు. రెండో సొరంగంలో ఒక మార్గాన్ని సాధారణ ట్రాఫిక్కు, రెండవది అత్యవసర సేవలకు కేటాయించారట. పర్వతాల మధ్య సేలా పాస్కు 400 మీటర్ల దిగువన ఈ నిర్మాణం చేపట్టారు. -20 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయే ఉష్ణోగ్రతల వల్ల భారీగా మంచు కురిసే కాలంలో కూడా ఈ సొరంగం ద్వారా నిరాటంకంగా రాకపోకలకు వీలుండేలాగా దీని నిర్మాణం చేపట్టినారట. సో ఇది దేశ రక్షణ కోసం ఇప్పుడు చైనా రెడీగా ఉన్నది మన మీద ఒక రకమైన ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి. చాలా సందర్భాల్లో మనం చూసినాం. సో ఇది ఒక పెద్ద చర్చ. యాక్చువల్గా మనం గతంలో చైనా భారత్ ఇష్యూ వచ్చినప్పుడు కాంగ్రెస్ టోటల్గా మన భూభాగంలోకి చైనా వచ్చేసింది అన్న కొన్ని ఫోటోలు రిలీజ్ చేయడం, సో వీటిని కాంగ్రెస్ కూడా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో వీటన్నింటికి తెరదించుతూ మోదీ 2019లో స్టార్ట్ చేసిన ఈ సొరంగం ఇప్పుడు కంప్లీట్ అయ్యి బీజేపీ దీన్ని తెర మీదకి తీసుకొస్తూ ఉంది. సొరంగం నిర్మించడానికి 90 లక్షల పని గంటలు పట్టిందట. రోజుకు సగటున 650 మంది కూలీలు 5 ఏళ్ల పాటు పనిచేసిరట. 71,000 టన్నుల సిమెంట్, 5,000 టన్నుల ఉక్కు దీనిలో ఉపయోగించారు. 5,000 టన్నుల ఉక్కు ఉపయోగించారట. ఇనుము 71,000 టన్నుల సిమెంట్ ఉపయోగించినారట. కొండలు పిండి చేయడానికి 800 టన్నుల పేలుడు పదార్థాలు వాడిరట. తవాంగ్, దిరాంగ్ ప్రాంతాల మధ్య 12 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుందట. దీనివల్ల 90 నిమిషాల ప్రయాణం సమయం ఆదా అవుతుందట. అంటే దాదాపు గంటన్నర సమయం. రోజుకు 3,000 కార్లు, 2,000 ట్రక్కులు తిరిగేందుకు సొరంగాలు సరిపోతాయి. ఎంత ఎత్తున్న సైనిక వాహనాలైనా దీనిలో వెళ్ళొచ్చు. అంటే అంత హైట్లో ఉంటుంది. మెరుగైన భద్రత కోసం గాలి, వెలుతురు వచ్చే వ్యవస్థలు, అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేశారు. ప్రమాదాలు జరిగితే బయటపడేందుకు సమాంతరంగా ఏర్పాట్లు ఉన్నాయి. చైనా సరిహద్దులు ఎత్తైన ప్రదేశాల్లో ఉండడంతో డ్రాగన్ బలగాలు సులభంగా మన దళాల కదలికలను కనిపెట్టగలవు. సేలా సొరంగం అందుబాటులోకి రావడంతో వారికి అవకాశం అనేది మూసుకుపోయిందట. సో ఇదొక మంచి పరిణామమే దేశ రక్షణ విషయంలో. 825 కోట్లు అంటే ఇప్పుడు వీళ్ళు ఖర్చులు ఇవన్నీటితో కంపేర్ చేస్తే ఈ దేశానికి రక్షణకు సంబంధించిన అంశంలో ఇది పెద్ద ఖర్చు కూడా కాదు.